శివరాత్రి వ్రత మహాత్మ్యం. జాబాల శృతిలో ఋషులు 10 శైవ వ్రతాలను గురించి చెప్పారు. శివ పూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు. అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చేయటం మంచిది. ధర్మ సాధనలు అన్నిట్లో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదము లేకుండా సర్వవర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయడం శ్రేష్టం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్ర లేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివ పూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణతో శివ పూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయడం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు. భక్తిభావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా రాత్రి తొలియామం జాము పూజను పూర్తి చేయాలి. శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివలింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రత మహాత్మ్య కథను వినాలి. ఈ పూజ 4 జాముల్లోనూ ఆ రాత్రి అంతా చేయాల్సి ఉంటుంది. వ్రతానంతరం యథాశక్తిగా పండితులకు, శివభక్తులకు, విశేషించి సన్యాసులకు భోజనం పెట్టి సత్కరించాలి. 4 జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివలింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి. చందనం, నూకల్లేని బియ్యం, నల్ల నువ్వులతో పూజ చేయాలి. ఎర్రగన్నేరు, పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు, శరువుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివ దశ నామాలను స్మరిస్తూ ధూప, దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం 5 పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది. 2వ జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజన చేయాలి. నువ్వులు, యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతి అంతా తొలిజాము లాంటిదే. 3వ జాములో చేసే పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లెడు పూలతో శివ పూజ చేయాలి. వివిధ ధూప దీపాలను, శాఖపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకుముందులాగే ఉంటాయి. 4వ జాములో పూజా ద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను, శంఖపుష్పాలకు, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలు కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్ని కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తిపూర్వకంగా 4 జాముల్లోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తి కాగానే ఉద్వాసన చెప్పడం, మళ్ళీ తర్వాతి జాము పూజకు సంకల్పం చెప్తుండాలి. 4 జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని, సర్వ శుభాలు, సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి ఈ కథను చెప్పాడు. వ్రత మహాత్యాన్ని. ఓం నమః శివాయ.